ట్రోలింగ్స్ ఎలా? ట్రోలింగ్స్ అంటే ఒక లాస్ట్ ఎగ్జామ్ ఉండే నాకు డిగ్రీ థర్డ్ సెమ్ది. ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఎవరో ట్రోలింగ్ చేసి ఇలా పెట్టారంట. ఒక వీడియో పోస్ట్ చేసి ఏదో డీజేటీలో మూవీది అటాచ్ చేసి పెడితే తను షేర్ చేసింది. అప్పుడు షేర్ చేసి చెప్తే అప్పుడు తెలిసింది మా ఇంట్లో ఇలా వీడియోస్ క్లిక్ అవుతున్నాయి, వీడియోస్ చేస్తుండు అలా అని. ఇక కొన్ని ఇలా స్టోరీస్ పెట్టడం, పెద్ద పెద్దగా రాయడం, పాయింట్ లేదా అంటే వీడు సార్ మీరు మేడమా అలా అడగడం, అలా స్టార్ట్ అయినాయి. దాంట్లో షార్ట్ మీద ఏం అలా కనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఓకే. మరి నిజంగానే చాలా వరకు నేను కామెంట్స్ చూసాను. చూస్తే కామెంట్స్ కొన్ని అడుగుతాను. వాళ్ళు పెట్టే కామెంట్స్ అడుగుతున్నాను నేను. యా, ఇప్పుడు నువ్వు అన్నావుగా సార్ మీరు మేడమా అని, మరేమంటావు? నేను సరే అంటాను. సరే అంటావు. మరి వాళ్ళకి ఎందుకు డిఫరెంట్ అనిపిస్తుంది? అసలు నా లెగ్ షేప్స్ చూసాక నేను లెగ్ వర్కౌట్ జిమ్కి వెళ్తాను. లెగ్ వర్కౌట్ అనేది చాలా ఎక్కువ చేస్తాను. లెగ్ వర్కౌట్ అనేది దానివల్ల ఏంటంటే లెగ్ అనేది షేప్లో వస్తుంది. అది వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నువ్వు బోయా గర్లా అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా. నీ ఫాలోవర్స్ అంటే నీ వ్యూవర్షిప్ చాలా పోతుంది, నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. అట్లా కామెంట్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఫస్ట్లీ అంటే ఇలా నేను వాళ్ళ కోసం సపరేట్గా టైం తీసుకొని చెప్పడం అంత నాకు ఇష్టం లేదక్క. నేనేంటో నా వాళ్ళకి తెలుసు, మా అందరికీ తెలుసు. అంటే పర్టికులర్గా వాళ్ళ కోసం టైం తీసుకొని వాళ్ళకి నేను సమాధానం ఇవ్వడం అది ఇష్టం లేక నేను చెప్పాను కూడా, స్టోరీస్లో పెట్టాను కానీ ఇలా వాయిస్లో పెట్టలేదు. ఇంకా నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అనుకుంటలేను, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఫ్యూచర్లో అని నేను కూడా ఏం లైట్ తీసుకున్నాను. అంటే బాధ వేస్తుంది అక్క అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు, కానీ ఎవరికి తెలియదు నేను బాధపడతానని. యా, చాలా బాధ వేస్తుంది.